అందరూ నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇస్తున్నాను. మనలో చాలామంది తప్పులు చేస్తాం, పొరపాటు చేస్తాం. ఇంకా కొంతమంది హత్యలు ఇంకా రకరకాలు చాలా ఉంటాయిలే, అన్నీ వదిలేద్దాం. సింపుల్ మన వాడికి చూసుకుందాం. చిన్న చిన్న తెలుసో తెలియక ఇవి చేస్తూ ఉంటాం. అలా అల్లు అర్జున్ వచ్చేసరికి సంజయ్ థియేటర్ తొక్కిసలాటప్పుడు వాస్తవానికి అతనికి పర్మిషన్ లేదు. వచ్చాడు, తొక్కిసలాట జరిగింది. థియేటర్ లోపలికి వెళ్ళాడు. సినిమా చూస్తున్నప్పుడు వచ్చి సార్ రండి సార్ వెళ్ళిపోదాం అని అన్నారు. సినిమా అయ్యాక వస్తాను అన్నాడు. సార్ బయట ఒక మనిషి చనిపోయారు, పిల్లడు చావుబోతుల మధ్య ఉన్నాడు, రండి సార్ అంటే అప్పుడు కూడా మళ్ళీ సినిమా చూసుకొని వస్తా అన్నట్టు. ఇక గట్టిగా చెప్పేటప్పటికి అప్పుడు బయటకు వస్తున్నాడు. ఆ బయటకు వచ్చేటప్పుడు నెమ్మదిగా వెళ్తే సరిపోయేది, చేతులు ఊపుతూ లైక్ ఆవేలో. ఇలా ఆ రోజు పాపం అతను నిజంగా హ్యుమానిటీ మిస్ అయ్యాడో, లేదా సినిమా హీరో కదా, సినిమా ప్రీమియర్స్ కదా, సో ఇప్పుడు విషాదం ఉండకూడదు అనుకున్నాడు. కానీ ఆ రోజు ఓ రకంగా విచక్షణ మర్చిపోయాడు అతను. బట్ ఆ తర్వాత మరి వాళ్ళ నాన్న చెప్పలేదో, మరి వాళ్ళ ఆవిడ గుర్తు చేయలేదో తెలియదు. కానీ వాళ్ళు వాస్తవం నిన్నామని కూడా చెప్పారు. అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్కి వరం, స్నేహారెడ్డి తన భార్య అన్న అల్లు అర్జున్కి బలం. నేను వాళ్ళని అబ్జర్వ్ చేశాను కదా, చాలా తెలివిగల అండ్ చాలా పద్ధతి కల. సో అటువంటి వాళ్ళు ఉండి కూడా ఆ రోజు అల్లు అర్జున్కి ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి మరి వాళ్ళు చెప్పలేదో, ఈయన తీసుకోలేదో మనకు తెలియదు. తేడా జరిగిపోయింది. కేసులు బట్టి అసెంబ్లీలో నానా ఇది మొత్తం మనం చూసాం. రేపు ఆల్రెడీ నాంపల్లి కోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు ఆల్రెడీ లేదు నువ్వు రావాల్సిన అబ్బాయి అని చెప్పారు. ఈ మూమెంట్లో అల్లు అర్జున్ సంబంధించి వాళ్ళ టీం ఒక వీడియో బయటకి ఇచ్చారు. మేబీ అది మంచోడు మావాడు అని చెప్పడం కోసం అయి ఉండొచ్చు. బట్ నేను క్రాస్ చెక్ చేసిన ప్రకారం అల్లు అర్జున్ నిజం ఒక మంచోడు అంట. పాపం మంచోడు అని వాడు ఎందుకు యూజ్ చేశానంటే చెప్పే కదా, తెలిసిది లేక కొన్ని పొరపాట్లు చేస్తాడు. మ్యాక్సిమం తనకు ఎంత వీలైతే అంత మంచిగా చేస్తాడంట అతను. అలా శ్రద్ధ అని చెప్పేసి లుకేమియాతో బాధపడుతుంది, బ్లడ్ క్యాన్సర్ లాంటిది. అండ్ మేక్ ఏ విష్ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఆమెకి వచ్చేసి మన అల్లు అర్జున్కి వీరాభిమానట. పుష్ప సినిమా సంబంధించేసి చాలాసార్లు చూసేదట. సో అల్లు అర్జున్తో ఒక్కసారి వీడియో కాల్ మాట్లాడాలి, వీలైతే కలవాలి, ఒక కలవడం కులకపోతే వీడియో కాల్ ఓకే అని చెప్పేసింది అన్నట్టు. ఇక అల్లు అర్జున్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారట. అప్రోచ్ అయ్యి అవగానే ఓకే షూర్ అని చెప్పేసి అల్లు అర్జున్తో వీడియో కాల్ అరేంజ్ చేయించారు. పుష్పలో డైలాగ్ హిందీలోది ఏదో చెప్పారు చేసి, ఇక్కడ ఆయన చెప్పి అక్కడ ఆమె చెప్పి పాప చెప్పి హ్యాపీ. సో సింపుల్ నేను చెప్తుంది ఏంటంటే మనలో పొరపాట్లు తప్పు అందరం చేస్తూ ఉంటామండి. మంచి చేసే అవకాశం వస్తే, మన వల్ల ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం వస్తే, దానివల్ల మనకి ఏ నష్టం లేకపోతే చేద్దాం. మరలా చెప్తున్నా, మన వల్ల ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటారు అనుకుంటే, దానివల్ల ఎవరికైనా నష్టం లేదని అనుకుంటే, మన టైం వేస్ట్ కాదు, మనకేం కాదు, ఇబ్బంది లేదనుకుంటే, ఎదుటి వాళ్ళకి చిరునవ్వు తెప్పెట్టడం కోసం, మంచి కోసం ఏదైనా సరే చేద్దామండి. ఓకేనా? బట్ జాగ్రత్త, అన్ని క్రాస్ చెక్ చేసుకొని చేయండి.